ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. రాజ్యసభ స్థానంపై హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారు చేయగా మరో అభ్యర్థి విషయంలో హైకమాండ్తో చర్చించనున్నారు. రాజ్యసభకు రెండో అభ్యర్థి విషయంలో కాంగ్రెస్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. రాజ్యసభ స్థానంపై హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారు చేయగా మరో అభ్యర్థి విషయంలో హైకమాండ్తో చర్చించనున్నారు. రాజ్యసభకు రెండో అభ్యర్థి విషయంలో కాంగ్రెస్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాజ్యసభకు రెండో అభ్యర్థి విషయంలో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? కొద్దిసేపు ముందే అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ తన నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఆ నుంచి ఢిల్లీకి వెళ్ళినారు. ఈ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన విషయంలో కేంద్ర అధిష్టానం ఇప్పటికే ఒక సీట్ని, రాజ్యసభ స్థానాన్ని సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్విని ప్రతిపాదించింది. ఇంకా మరొక స్థానంపై సందిగ్ధత అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అటు రాజ్యసభ స్థానానికి సంబంధించిన విషయంలో చాలామంది అభ్యర్థులు పోటాపోటీలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు. అందులో ప్రధానంగా అటు మధుయాష్కి గౌడ్ కావచ్చు, మరోవైపు వేం నరేందర్ రెడ్డి కావచ్చు, మరోవైపు చాలామంది విహెచ్ హనుమంతరావు కావచ్చు, సీనియర్ నేతలు సీనియారిటీతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతలని అటు రాజ్యసభ సభ్యులుగా నియమించాలని అధిష్టానం వైపు చూస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి మొదటి నుంచి ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటాడు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు సైతం, మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా వారిద్దరు కూడా సన్నిహితంగా ఉంటారు. కాబట్టి వేం నరేందర్ రెడ్డి పేరుని ఎక్కువగా ప్రతిపాదించే అవకాశం కూడా తెర మీదకి వస్తుంది. కాబట్టి వీటి విషయంలో అటు రెడ్డిలకు ప్రాధాన్యత కల్పిస్తారా లేదా బీసీ బడుగులు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తారనే అంశంపై కూడా అధిష్టానంతో ఈరోజు మాట్లాడి చర్చే అవకాశం. మధ్యాహ్నం అంటే రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళనున్నారు. కానీ అక్కడ ఖర్గేతో పాటు అదేవిధంగా కేసీ వేణుగోపాల్ లేకపోవడంతో వాయిదా పడింది. అంటే మహేష్ కుమార్ గౌడ్ పర్యటన వాయిదా పడింది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రితో పాటు వీరందరూ కూడా జూమ్ మీటింగ్లో దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఏఐసిసి ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ వీరందరూ కూడా జూమ్ మీటింగ్లో కండక్ట్ చేసిన తర్వాత రాజ్యసభ స్థానానికి సంబంధించిన విషయంపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది ఆశావాహులు తమకు రాజ్యసభ స్థానం అవకాశం కల్పించాలంటూ కూడా సీనియర్ నేతలు ముఖ్యంగా వి హనుమంతరావు కావచ్చు, మరోవైపు మధుయాష్కి గౌడ్ గతంలో ఎల్బీ నగర్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి మధుయాష్కి గౌడ్ ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అతనితో పాటు వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. అతను ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు. కాబట్టి అతను కూడా ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించిన విషయంలో ఆశావాహిగా ఉన్నాడు. ఇతనితో పాటు వి హనుమంతరావు చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గతంలో రాజ్యసభ ఎంపీగా పోటీ ఎన్నికల్లో ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో తనకు అవకాశం కల్పిస్తారనే ఆశాభావం అయితే అతను కూడా వ్యక్తం చేస్తున్నాడు. దీంతో పాటు శివశంకర్ మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి శివశంకర్ కుమారుడుగా ఉన్నటువంటి వినయ్ కుమార్ అతను కూడా ఈ రేస్లో ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దాదాపు 15 మంది ఆశావాహులు రాజ్యసభ స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా రాజ్యసభ స్థానం ఎవరికి కేటాయిస్తారనేది మాత్రము సాయంత్రం అధిష్టానంతో మాట్లాడిన తర్వాత జూమ్ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో ఈరోజు అధిష్టానంతో ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించిన విషయంతో మాట్లాడిన తర్వాత ఢిల్లీలో కేంద్ర మంత్రులను కొంతమంది అమిత్ షా కావచ్చు, కొంతమంది కేంద్ర మంత్రులను కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు బకాయిలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పెండింగ్ పనులకు సంబంధించిన విషయంలో అదే మెట్రో రైల్ టేక్ ఓవర్ సంబంధించినటువంటి అంశాలతో పాటు వివిధ ప్రధానమైనటువంటి అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో కలిసి వారితో చర్చించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని కీలక అంశాలకు, కీలక ప్రాజెక్టులు, కీలక నిధులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం.
ప్రస్తుతం అయితే కొద్దిసేపు ఢిల్లీకి బయలుదేరారు. 12 గంటలకు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అధిష్టానంతో ముఖ్యంగా రాజ్యసభ స్థానానికి సంబంధించినటువంటి విషయంలో మరోవైపు తెలంగాణ రాష్ట్రం చేపట్టబోయేటువంటి మెట్రో టేక్ ఓవర్ సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా 2వ దశ మెట్రో నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా చర్చించే అవకాశం కూడా కనబడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈరోజు రాజ్యసభ స్థానానికి సంబంధించిన విషయంలో సాయంత్రం వరకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టానం సూచించినటువంటి అభిషేక్ మను సింఘ్, సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్ హైదరాబాద్ చేరుకున్నారు. రేపు నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది కాబట్టి ఈరోజు సాయంత్రం వరకే మరొక స్థానానికి సంబంధించిన విషయంలో సందిగ్ధత నెలకొనే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.